హాయ్ అండి. మోస్ట్ అవైటెడ్ దృశ్యం 3 ట్రైలర్ వచ్చేసింది. సో అది ఎలా ఉందో చూసేద్దాం. సో చూసాక అది ఎట్లుందో മാറാടുకుందాം. നിങ്ങൾ എല്ലാവരും ഒരു റിയാലിറ്റി അക്സെപ്റ്റ് ചെയ്യണം. പോലീസിനും ഈ സൊസൈറ്റിയിലെ നല്ലൊരു ശതമാനം ആളുകൾ ഈ കേസിന്റെ സത്യാവസ്ഥ എന്താണെന്ന് നന്നായിട്ട് ഇയാളാളൊരു കില്ലാടിയാ. ചുമ്മാതാണോ പോലീസുകാർ പോലും ചൊല്ലു പറഞ്ഞത്? പ്രശ്നങ്ങളൊക്കെ തീർന്നു, ఇని పేడికానొన్నుల్లను బాబోయ్ తెలుగులో మీనానే బాగుంది. പോലീസിന്റെ രീതികൾ മുൻകൂട്ടി കണ്ട് കളിക്കുന്ന ഒരാളാണല്ലോ അയാൾ. അപ്പോ പോലീസുകാരും അയാളുടെ ഒരു ഫാനാണ്. പിന്നെ ജോർജ് കുട്ടി ആളൊരു കുറുക്കൻ. వీళ్ళెవరు స్పైలా లేకుంటే పోలీసులా? పోలీసులు దొరికిపోయారు. ഈ ആക്സിഡന്റ് കാര്യം എന്താ അവരോട് പറയാൻ പറ്റാത്തെ? അവരെ രക്ഷിക്കാനാണെങ്കിലും ഞാൻ ഈ ചെയ്ത കാര്യങ്ങളൊക്കെ చాలా మారిపోయారు పిల్లలు. അവരുടെ അച്ഛനൊരു ക്രിമിനലാണ് എന്നൊരു തോന്നലുണ്ടായാൽ ഏയ് അവരങ്ങനെയൊന്നും ചിന്തിക്കില്ല. ഞാൻ തന്നെ അങ്ങനെ ചിന്തിച്ചു തുടങ്ങി. പിന്നല്ലേ സർ, ഇപ്പോഴല്ലേ നമ്മുടെ പ്രസക്തി. മീഡിയ ഇൻവെസ്റ്റിഗേഷനിലൂടെ ജീവൻ വെച്ച് തെളിയിക്കപ്പെട്ട എന്തോരം കേസുകളുണ്ട് സർ. അവരാരാണെന്ന് മനസ്സിലാക്കാൻ എന്തെങ്കിലും സൂചന തരാം? ఈ సినిమా ఈ స్టోరీ ఏమో కానీ ఆ మ్యూజిక్ చాలా చచ్చిపోవచ్చు. എല്ലാം കഴിഞ്ഞില്ലേ? കഴിഞ്ഞോ? ఎప్పుడో ఓవర్ కాదు. మే 21 ఓకే. ఈసారి ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో కదా, ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో, ఎంత టెన్షన్. నీకు సెకండ్ పార్ట్ నష్టమా ఫస్ట్ పార్ట్ ఇష్టమా? ఫస్టా? నాకు సెకండ్ పార్ట్ ఇష్టం. సెకండ్ పార్ట్ లో ట్విస్టులు ఉంటాయి కదా, లైక్ వాడు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టారంటే పోలీస్ స్టేషన్ లో వాడినది వేరే షో ఉంటది. సో సెకండ్ పార్ట్ నాకు కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ కన్నా. బట్ ఫస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎందుకు ఫ్రెష్ గా ఉంటది స్టోరీ కానీ ఇదంతా మనకు తెలీదు. కానీ సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి ఖచ్చితంగా ట్విస్ట్లు ఉంటాయని తెలుసు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు. కాకపోతే ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనకి, ఎక్కడ ట్విస్ట్ ఉంటది అనేది తెలియదు కానీ ఉంటాయని ఒక ఐడియా ఉంటది కదా. కాకపోతే ఫస్ట్ పార్ట్ ఫ్రెష్ గా ఉంటది, స్టోరీ తెలీదు, ఏం తెలీదు, ఎక్కడ ఏం వస్తుందో తెలీదు. సో అందుకని కొంచెం అది ఎక్కువ ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ దీంట్లో దృశ్యం 3 లో కూడా యాక్చువల్ గా ఏంటంటే ఏదో చేస్తారు అంటే మామూలుగా వాడు మళ్ళీ ఏదో చేస్తారు లాస్ట్ కి, లాస్ట్ కి ఏదో ఒకటి చేసి ఏదో ట్విస్ట్ పెడతారు ఖచ్చితంగా. కానీ కాకపోతే విలన్ యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ సైలెంట్ అయిపోయారు. మరి వీళ్ళు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాదు, జర్నలిస్టులు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. కానీ అదే యాక్చువల్గా సెకండ్ పార్ట్ తో అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ ది వాళ్ళ యాక్చువల్ అస్థికలు కూడా ఇచ్చారు కాబట్టి అక్కడతో కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు వీళ్ళు ఎందుకు వస్తున్నారో మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. సో చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ కాకపోతే ఇంకా మలయాళం సినిమాలు కదా, కొంచెం అంతే కొంచెం లాగ్ కొట్టడానికి ట్రై చేస్తారు. లాగ్ ఉంటది, ఆ లాగ్ వల్లే పేలుతది. ఆ మ్యూజిక్ కూడా చంపేస్తారు అసలు. దాంతో స్లో ఏదో వెనక ఎవరో సైలెంట్ గా తరుముతున్నట్టు ఉంటది, స్లో పాయిజన్ లా పెడతారు. బాగుంటది. సో నేనైతే చాలా ఎక్సైటింగ్. మే 21 కదా. ఓకే, సూపర్. అంటే ఇది హిట్ అయితే ఇస్తారంట 4, 5 కూడా. బట్ హిట్ గా వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి అంటే యాక్చువల్గా ఇంకా పెళ్లి కాలేదట్టుంది. పెళ్లి అయిందో కానీ అర్థం కావట్లేదు. సెకండ్ లో అయితే కాలేదు, ఇప్పుడైతే అవ్వనట్టే కనిపిస్తుంది. చూడాలి. అంటే తనకి సెకండ్ లో ట్రామా ఉండే కదా, సో మరి అది ఏమైంది. సెకండ్ లో కూడా మళ్ళీ ఆమె పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ కొట్టారు, అదంతా జరిగింది కదా. అది యాక్చువల్ ఇప్పుడు ఇది ఎట్లా ఎండ్ చేస్తారు అని చెప్పి సెకండ్ ఎండింగ్ చాలా బాగుంది. బట్ అక్కడతో అయిపోతే బాగున్నాయి అనిపించింది. కానీ బట్ ఓకే, థర్డ్ కూడా ఉందంటే ఓకే, థర్డ్ ఎగ్జైటింగ్ ఉంది. కానీ బట్ కంపేర్ టు సెకండ్ అంత ఎగ్జైటింగ్ థర్డ్ లేదండి. అంటే దీనికి లేదని నా ఫీలింగ్. చూడాలి అంటే ఎట్లా నిజంగానే వర్క్ అయిద్దా కదా అనేది చూసే వరకు తెలియదు. వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నా. నేను కూడా సేమ్, నా ఫీలింగ్ కూడా అది ఖచ్చితంగా వర్కౌట్ అయిద్దని. ఎందుకంటే ఇట్లే ఉండాలి. మరి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేసుకుంటే యాక్చువల్ దృశ్యం 1 కి అంత ఎక్స్పెక్టేషన్ లేవు, రేంజ్ లో వెళ్ళిపోయింది. దృశ్యం 2 కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, సూపర్ ఉంది.
సో ఇప్పుడు దృశ్యం 3 కూడా అంతే ఉంటదని నా ఫీలింగ్. బట్ ఇట్లాంటి సినిమాలు ఇట్లే ఉండాలి, ఎక్కువ హైప్ లేపినా కూడా. ఇప్పుడు మళ్ళీ తెలుగులో వేస్తారుగా, తెలుగులో వెంకటేష్ చేస్తాడు అనుకుంటా. అదే మోస్ట్లీ ఇది హిట్ అయితే చేస్తాడు అనేది కావచ్చు. అది మా రియాక్షన్. సో మీకు ట్రైలర్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ట్రైలర్ రియాక్షన్స్ వస్తూనే ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.